లాస్ట్ ఇయర్ 2024 నవంబర్ టైంలో మనకి కొత్త డిజైర్ అయితే తీసుకుని రావడం జరిగింది అండ్ సేఫ్టీ రేటింగ్లో ఏకంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే స్కోర్ చేసింది. చాలా మంది వ్యూవర్స్ దీని యొక్క వాల్యూ ఫర్ మనీ వేరియంట్ VX అయితే రివ్యూ చేయమని అడగడం జరిగింది. సో ఈ రోజు మీ అందరి కోసం డిజైర్ యొక్క సెకండ్ బేస్ మోడల్ VX అయితే రివ్యూ చేయబోతున్నాను. ఒక విధంగా చూసుకుంటే మనకి ఎసెన్షియల్ ఫీచర్స్ అన్ని ఈ VXలో ఉన్నాయి. ఫర్ సపోజ్ 7-inch ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ కానివ్వండి, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటి ఫీచర్స్, బ్యాక్ సీట్స్లో మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్, మల్టిపుల్ ఛార్జింగ్ పోర్ట్స్ లాంటివి కూడా మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, ఈ పర్టికులర్ డిజైర్ VXA వేరియంట్ ఏదైతే ఉందో ఇది మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. అండ్ ఈ VXA ఆటోమేటిక్ వేరియంట్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 8.34 lakhs ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అదే మీరు దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ZXA ఆటోమేటిక్ కనుక ఆప్ట్ చేసుకుంటే అప్పుడు మీకు 9,44,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. సో నియర్లీ మనకి 1.1 lakh డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ మీకు ఆన్ రోడ్ ప్రైసెస్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. సో ఈ VXA వేరియంట్కి ZXA వేరియంట్కి ఏంటి డిఫరెన్సెస్ మీకు చెప్తాను. ఎక్స్ట్రా 1.1 lakh పెట్టి మీరు ZXA వేరియంట్ తీసుకోవడం వర్తా కాదన్నది కూడా చెప్తాను. సో ఆల్ ద డిఫరెన్సెస్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఆల్ రైట్, సో ఈ డిజైర్ VXA వేరియంట్లో మనకి ఏవైతే ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్ వస్తాయో అవి మీకు చూపిస్తాను. సో ఫ్రంట్ కనుక చూసుకుంటే గ్రిల్ ఏదైతే ఉంటుందో చూస్తున్నారు కదా, రేడియేటర్ గ్రిల్. సో ఇక్కడ వచ్చేసి మనకి క్రోమ్ స్ట్రిప్స్ అయితే ఏమీ రావట్లేదు, జస్ట్ ఏంటంటే ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో రేడియేటర్ గ్రిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫంక్షనాలిటీ అది మనకి ఎలా ఉందో చూసుకోవచ్చు. బట్ ఏంటంటే స్టాండర్డ్గా ఏమొస్తుందంటే ఈ పైన ఏదైతే గ్లాసీ బ్లాక్ ఫినిష్ స్ట్రిప్ ఉందో అది మనకి స్టాండర్డ్గా అక్రాస్ LXA వేరియంట్ నుంచి బేస్ వేరియంట్ నుంచి అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇది VXA కాబట్టి మనకి ఆబ్వియస్గా 360 degrees అరౌండ్ వ్యూ కెమెరా అయితే రాదు. ఓన్లీ టాప్ మోడల్ ZXA ప్లస్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా అలా హెడ్ ల్యాంప్స్ వైపు వెళ్ళిపోతే ఈ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవి. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి క్రిస్టలైన్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. బట్ ఈ స్పెసిఫిక్ VXA వేరియంట్కి అయితే మనకి ఇక్కడ ప్రొజెక్టర్ యూనిట్స్ వస్తాయి, హాలోజన్ ప్రొజెక్టర్ యూనిట్స్. అండ్ దాని పక్కన టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకున్నాం, మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. కింద మనకి ఫాగ్ ల్యాంప్ ప్రొవిజన్ అయితే ఉంది, యాక్సరీ కింద అయితే ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉంది అక్కడ. అండ్ దాంతోపాటు పైన బానెట్ అయితే చూసుకోవచ్చు, న్యూ ఏజ్ డిజైన్ అనమాట. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే ఏదైతే మనకి స్విఫ్ట్లో Z సిరీస్ 3 cylinder 1.2 liter పెట్రోల్ ఇంజిన్ ఉంటుందో అదే ఈ డిజైర్లో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 81.5 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 111.7 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 5-speed మాన్యువల్ అండ్ 5-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ 3 cylinder ఇంజిన్ కాబట్టి మనకి ఆబ్వియస్లీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా పెరిగింది ఈ Z సిరీస్ ఇంజిన్తో. సో మాన్యువల్ వేరియంట్స్లో మనకి 24.79 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్లో మనకి 25.7 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ ఇది దీంట్లో వచ్చేసి మనకి 37 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. నా ఇప్పుడు అలా సైడ్స్కి వచ్చేస్తే ఈ టైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి 165/80 సెక్షన్ 14-inch టైర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ 14-inch స్టీల్ వీల్స్. అయితే దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ZXA నుంచి అయితే మనకి పెయింటెడ్ 15-inch ఎలాయ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ టాప్ మోడల్లో మనకి ప్రెసిషన్ కట్ ఎలాయ్స్ అయితే వస్తాయి 15-inch అగైన్. బట్ ఈ స్పెసిఫిక్ VXA వేరియంట్లో అయితే మనకి 14-inch స్టీల్ వీల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వీల్ కవర్స్ అయితే వస్తున్నాయి, డార్క్ గ్రే కలర్లో ఉన్నాయి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చినా మనకి 163 mm అయితే ఉంటుంది, లేదా 16.3 cm, విచ్ ఇస్ స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. టిపికల్ 4 meters సెడాన్కి ఏదైతే ఉంటుందో హ్యాచ్ బ్యాక్కి సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. అండ్ కింద చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ మనకి సైడ్ డోర్ క్లాడింగ్ ఏదైతే వచ్చిందో ఇది పార్ట్ ఆఫ్ యాక్సరీ. ఇది బ్రాంజ్ ట్రీట్మెంట్తో వస్తుంది, గ్లాసీ బ్లాక్ కలర్లో యాక్సరీ కింద అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి మనకి బాడీ కలర్ ORVMs వస్తాయి. ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ దాంతోపాటు ఆటో ఫోల్డ్ ఫంక్షన్ కూడా ఉంది. ఇంకా పైన చూసుకోవచ్చు డోర్ వైజర్స్ కూడా ఉన్నాయి మనకి, ఇవి అగైన్ ఇవి కూడా పార్ట్ ఆఫ్ యాక్సరీ. అండ్ పైన చూసుకుంటే మనకి ప్లెయిన్ రూఫ్ అయితే వస్తుంది. టాప్ మోడల్లో మనకి ZXA ప్లస్లో సన్ రూఫ్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఒక సెడాన్లో ఆఫర్ చేయడం జరిగింది. అండ్ వెనకాల చూసుకోవచ్చు మనకి బాడీ కలర్లో షార్క్ ఫిన్ యాంటెనా. రియర్ సెక్షన్ చూసుకోవచ్చు మనకి అక్రాస్ ఆల్ ద వేరియంట్స్ LXA బేస్ వేరియంట్ నుంచి అయితే మనకి ట్రినిటీ LED టైల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. చూడటానికి బాగుంది డిజైన్. అండ్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకున్నాం, మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ లాగే మనకి వెనకాల టేల్ గేట్ మీద ఈ కనెక్టింగ్ టైప్ ఎలిమెంట్ అయితే వచ్చింది, బ్లాక్ ఎలిమెంట్. పైన మనకి క్రోమ్ ఫినిష్ కూడా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి బూట్ లిప్ స్పాయిలర్ కూడా ఉంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్ అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే హైమౌంట్ స్టాప్ ల్యాంప్ ఉంది. సో ఇక్కడ మేజర్ మిస్సింగ్ ఏమైనా ఉందంటే రియర్ పార్కింగ్ కెమెరా, అది మీరు యాక్సరీ కింద అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో
ఇవి మనకి బేస్ వేరియంట్ నుంచి అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. LXA వేరియంట్ నుంచి మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తాయి. అండ్ ఈ VXA వేరియంట్కి ఏంటంటే మనకి జస్ట్ ఓన్లీ రియర్ పార్కింగ్ కెమెరా ఒకటే మిస్ అవుతుంది. సో కింద అది చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ కూడా చెక్ చేద్దాం. సో ఈ కొత్త 2025 లేదా 2024లో రిలీజ్ అయిన ఈ డిజైర్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 382 లీటర్స్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ బూట్ స్పేస్ అదే చూసుకోవచ్చు ఎలా ఉందో. అయితే ఇక్కడ మనకి ట్రంక్ ల్యాంప్ అయితే ఇక్కడ ఉంటుంది. సో బేసిక్ ల్యాంప్ అయితే ఇక్కడ ఉంది. అండ్ అదర్ దాన్ దట్ ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. 14 స్టీల్ అనేది బూట్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి, బట్ ఇక్కడ మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే రాదు. సో కీస్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను. కీస్ అయితే మనకి ఇలా ఉంటాయి. కీస్ ఏదైతే చూస్తున్నారు కదా, సో లాక్ అండ్ అన్లాక్ స్విచెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ కీ ఫాబ్ మీద. డోర్లో ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు లైట్ బేజ్ కలర్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది విత్ నార్మల్ బ్లాక్ కలర్ ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ థీమ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ డోర్లో ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. దాని ఫాలో అవుతే ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ అండ్ ORVM కంట్రోల్స్ ఉన్నాయి విత్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్. కింద డోర్ బిన్స్ చూసుకోవచ్చు, డీసెంట్ సైజ్డ్, మరీ పెద్దవి కాదు చిన్నవి కాదు, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్పేస్, ఇక్కడేమో మనకి స్పీకర్, ట్వీటర్స్ అయితే రావు. అండ్ సీట్స్ కనుక చూసుకుంటే ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది బోత్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ రిక్లైన్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది ఈ VXA వేరియంట్లో. అండ్ దాంతోపాటు ఫ్రంట్కి బ్యాక్కి ఆబ్వియస్గా పుష్ చేసుకోవచ్చు. ఇది యాక్సరైజ్డ్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ సీట్ కవర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా సీట్ కవర్స్, అవి బేజ్ కలర్ సీట్స్లో వస్తున్నాయి. బట్ ఇది ఉంది చూసారా, ఇది బేజ్ కలర్ ఏదైతే ఉందో ఇది ఫ్యాబ్రిక్ సీట్స్ అనమాట. సో బేసిక్లీ మనకి ఇలా ఉంటాయి సీట్స్ ఈ కలర్లో. బట్ ఈ పైన ఏదైతే ఉందో ఇది పార్ట్ ఆఫ్ యాక్సరీ ఇది. సో క్విల్టెడ్ ప్యాటర్న్తో వస్తుంది ఇది సీట్ కార్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి పెడల్స్ అవి ఎలా ఉన్నాయో. అక్కడ మనకి ప్రాపర్ డెడ్ పెడల్ ఉంది, ఆటోమేటిక్ వేరియంట్ ఇది. ఇక్కడేమో మనకి ఫ్యూయల్ లిడ్ లాచ్, బానెట్ లాచ్, ఇక్కడేమో మనకి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్, పక్కనేమో మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్. ఇక్కడ పైన చూసుకుంటే మనకి ESC ఆఫ్ స్విచ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్యాబిన్. ఆల్రైట్, సో ఈ డిజైర్ VXA వేరియంట్ యొక్క క్యాబిన్ అయితే చూసుకోవచ్చు మనకి ఇక్కడ. సో ఇక్కడ ఎలిమెంట్స్ అవి చూసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ బిల్డ్ క్వాలిటీ అదేను చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నది. హార్డ్ ప్లాస్టిక్స్ అవి వస్తాయి. బట్ ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ ట్రిమ్ మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వచ్చింది సమ్ సార్ట్ ఆఫ్ ప్యాటర్న్ తోటి. బట్ టాప్ వేరియంట్స్లో అయితే మనకి ఇక్కడ వుడెన్ ట్రిమ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ గ్లో బాక్స్ కూడా చూసుకున్నా మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ అయితే చాలా బాగుంది, రోబస్గా ఉంది. స్టీరింగ్ వీల్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి టిల్ట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది, టెలిస్కోపిక్ అయితే కాదు. ఆబ్వియస్లీ మనకి సబ్ 4 మీటర్ సెడాన్స్లో టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే రాదు మ్యాక్సిమం. అండ్ ఇది చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, బట్ ఇది లెదర్ ర్యాప్డ్ అయితే కాదు, నార్మల్ కాంపౌండ్తో చేశారు. అండ్ దీని మీద కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఇన్ఫోటైన్మెంట్ బటన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి ఫోన్ బటన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. నౌ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది చూస్తున్నారు కదా, ఇది ఎనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఇది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్ డయల్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ డయల్. సెంటర్లో వచ్చేసి చిన్న TFT లేదా MID ఉంటుంది, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. సో బేసిక్ డిజిటల్ యూనిట్ ఇది. మీరు జస్ట్ ఏంటంటే ఇక్కడ పైన ఉన్నాయి కదా ఈ కంట్రోల్స్తో మీరు జస్ట్ ఏంటంటే ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి సెట్ చేయొచ్చు. అదేవిధంగా యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ అవి చూపిస్తుంది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి కలర్ TFT MID వస్తుంది. దాంట్లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు. ఇంకా అలా సెంటర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఇన్ఫోటైన్మెంట్ ఏదైతే ఉందో ఇది ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్. బట్ ఈ VXA వేరియంట్లో ఏంటంటే మనకి 7-inch ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే స్మార్ట్ ప్లే యొక్క ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్స్ నుంచి అయితే మనకి 9-inch స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ స్టూడియో సిస్టమ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి బేసిక్ బ్లూటూత్ USB కనెక్టివిటీ. గుడ్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది ఈ 7-inch యూనిట్తో. దట్స్ ఎ నైస్ టచ్. సో ఏంటంటే ఈ VXA వేరియంట్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కనెక్ట్ చేసుకొని గూగుల్ మ్యాప్స్ అది యాక్సెస్ చేసుకోవచ్చు, నావిగేషన్ అది కావాలి అనుకుంటే. అండ్ ఈ ఇన్ఫోటైన్మెంట్ విషయానికి వస్తే ఇట్స్ ప్రెటీ ఈజీ టు యూస్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అవి చూపిస్తుంది, ఫ్యూయల్ ఎకానమీ అది ఇక్కడ చూసుకోవచ్చు, యావరేజ్ స్పీడ్ అది, వెహికల్ సెట్టింగ్స్ అవి ఉన్నాయి. అండ్ మిగతా సెట్టింగ్స్ అవి చూసుకుంటే మనకి ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ కానివ్వండి, డేట్ అండ్ టైం అండ్ డిఫరెంట్ ఫంక్షన్స్ అని యాక్సెస్ చేయొచ్చు, ప్రెటీ ఈజీ. దాంతోపాటు పైన మనకి వాల్యూమ్ బటన్స్ అవి ఉన్నాయి రైట్ సైడ్, మిగతా ఇన్ఫోటైన్మెంట్ బటన్స్ అనేను. వాయిస్ అసిస్టెన్స్కి ఇక్కడ బటన్ కూడా ఉంది, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు.
సో ఆ సింపుల్ డిస్ప్లే. దాని ఫాలో అయితే చూసుకుంటే మనకి ఇక్కడ సెంట్రల్ ఏసీ వెంట్స్, ఇక్కడేమో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ VXI వేరియంట్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ టాగల్ స్విచెస్తో మీరు బ్లోవర్ స్పీడ్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు, రైట్ సైడ్ టాగల్ స్విచెస్తో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, అండ్ మిగతా ఏసీ కంట్రోల్స్ అన్ని కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాని కింద చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి 12 volts పవర్ సాకెట్, అండ్ ఇక్కడేమో మనకి USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి స్పేస్ అది చూసుకోవచ్చు. టాప్ మోడల్స్లో ఇక్కడ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఉంటుంది, ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడైతే ఈ ప్రస్తుతానికి ఈ VXI వేరియంట్లో మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అది ఉంది. ఇక్కడేమో మనకి 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. సో ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో 5 స్పీడ్ AMT షిఫ్టర్ అయితే ఉంది, ఇక్కడ షార్ట్గా ఉంది. అండ్ దాంతోపాటు దీని చుట్టూ సరౌండ్ చూసుకున్నా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇదేమో మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. దాని ఫాలో అవుతూ మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అంటూ ఏం లేదు, జస్ట్ ఏంటంటే మనకి USB-C టైప్ అండ్ USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి రియర్ ప్యాసింజర్స్కి. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు మనకి మాన్యువల్ డిమ్మింగ్ IRVM ఉంది. దాని ఫాలో అవుతూ మనకి సెంటర్లో రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది హాలోజన్. అండ్ ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్లో మనకి మిర్రర్, అండ్ డ్రైవర్ సైడ్ అయితే మనకి మిర్రర్ రాదు. టాప్ మోడల్లో మనకి ఆబ్వియస్లీ చిన్న సన్ రూఫ్ అయితే ఉంటుంది ZXi ప్లస్లో. సో ఈ VXI వేరియంట్ యొక్క ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు మనం రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. సో రియర్ డోర్స్లో చూసుకుంటే మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్, పవర్ విండో స్విచెస్, కింద ఏమో మనకి డోర్ పాకెట్స్ ఉన్నాయి. ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. పక్కన చిన్న స్పేస్ కూడా ఉంది, దాని పక్కన స్పీకర్స్. అండ్ రియర్ సీట్స్ కనుక చూసుకుంటే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో 2 సీట్స్కి అయితే ఉంటుంది, సెంట్రల్ సీట్కి అయితే రాదు, బట్ ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. దట్స్ ఎ నైస్ థింగ్. అండ్ దాంతోపాటు మీకు ఆల్రెడీ చెప్పినట్టు అపాల్స్ట్రీ ఏదైతే ఉందో ఇది మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి, బట్ ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ మనకి సీట్ కవర్స్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ సెంటర్లో చూసుకోవచ్చు మనకి ఆర్మ్రెస్ట్ వస్తుంది విత్ 2 కప్ హోల్డర్స్. సో ఈ మిడ్ వేరియంట్ అయినా సరే మనకి ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 2 కప్ హోల్డర్స్. నా స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో రియర్ క్యాబిన్లోకి వచ్చేసాం మనం. స్పేస్ అయితే చూడవచ్చు ఇక్కడ. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏంటంటే ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి సెట్ చేసుకున్నా, అండ్ ఇన్ఫ్యాక్ట్ నా డ్రైవింగ్ పొజిషన్కి. సో నేనైతే చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ వెనకాల బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో అది బాగా వెనక్కి రిక్లైన్ చేసుకుని డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోగా వెనకాల స్పేస్ అదే చూసుకోవచ్చు మనకి. ఇన్ఫ్యాక్ట్ నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, అదేవిధంగా ఫుట్ రూమ్ కానీ యాంపుల్గా ఉంది. అండర్ థై సపోర్ట్ అన్నది కొంచెం బెటర్గా ఉంటే బాగుండు, బట్ నందలెస్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పేస్ అన్నది చాలా బాగుంది ఇక్కడ, లెగ్ రూమ్ అదిను. సో చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో అందుకే చాలామంది ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మెయిన్ ఏంటంటే ఆ స్పేస్ కోసం. దాంతోపాటు ఈ ఎంటైర్ థీమ్ ఏదైతే ఉందో బెయిజ్ ఇంటీరియర్స్, దానివల్ల ఏంటంటే కొంచెం రూమీనెస్గా ఉంది అండ్ ఏరీగా కూడా ఉంది. సో స్పేషియస్గా అనిపిస్తుంది ఓవరాల్గా. అండ్ ఇక్కడ చూసుకుంటే సైడ్ మనకి గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. సెంటర్లో అయితే మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ దీంతోపాటు కన్వీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ఫ్రంట్ చూపించినట్టుగా మీకు ఇక్కడ USB-C టైప్ అండ్ USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే అలా ఉంటుంది. అండ్ హెడ్ రెస్ట్ కూడా మనకి హైట్ అడ్జస్ట్మెంట్తో వస్తున్నాయి కాబట్టి కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు విత్ ద సెంట్రల్ ఆర్మ్రెస్ట్. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ కంఫర్టబుల్ క్యాబిన్, నాకైతే నచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. సేఫ్టీ ఫీచర్స్ కూడా చూసుకున్నాం. మనకి ఏవైతే టాప్ మోడల్ ZXi ప్లస్లో ఆఫర్ చేస్తున్నారో అవే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ మనకి ఈ సెకండ్ బేస్ వేరియంట్ VXiలో కూడా ఆఫర్ చేస్తున్నారు. లైక్ స్టాండర్డ్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, ABS విత్ EBD, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ISO ఫిక్స్ యాంకరేజెస్. అండ్ టాప్ మోడల్ ZXi ప్లస్లో మనకి 360 వ్యూ కెమెరా లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ VXi వేరియంట్ వర్త్ ఇట్టా కాదా అంటే వర్త్ ఇట్టా అని చెప్తాను. ఎందుకంటే మీరు ఆ 1.1 lakhలో 14-inch alloys మీరు కావాలితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా రియర్ పార్కింగ్ కెమెరా మీరు యాక్సరీ కింద ఇన్స్టాల్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి 50,000 to 60,000 అయితే సేవ్ అవుతుంది ఓవర్ ద ZXi వేరియంట్. సో ఈ రివ్యూ వరకు అయితే ఇంతే. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే మారుతి కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ జైబెరీ ఆటోమోటివ్స్. ఇది వచ్చేసి మనకి సత్యం జంక్షన్ హైవేని బేస్ చేసుకుని ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.